హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పటి వరకు ఫ్రెండ్స్ లాగా పృథ్వీ అండ్ నబిల్ అన్నీ కలిసి డిసిషన్స్ తీసుకుంటూ మన ఇద్దరం కలిసి అలా చేద్దాం ఇలా చేద్దామని అప్పటి వరకు చేశారు. నబిల్కి అప్పటి వరకు పృథ్వీ మీద మంచి ట్రస్టే ఉంది. ఎప్పుడైతే ఆ మెగా కంటెంటర్స్ అయ్యే టైంలో నబిల్ కంటైనర్లోకి కొన్ని మూటలు వేసేయమని చెప్పేసి పృథ్వీ చెప్పేసేపటికి తనేమో పృథ్వీ ఎందుకు చెప్పాడు, యష్మిని సేవ్ చేయాలి అనే పాయింట్లో నబిల్కి ఇచ్చిన మాట తప్పేపటికి నబిల్కి కోపం వచ్చింది. పృథ్వీ ఏంటి నాకు సపోర్ట్ చేస్తానని చెప్పి నబిల్ బుట్టలో వేయమని చెప్పి వాళ్ళందరికీ చెప్పడం ఏంటి, ఇట్లా పృథ్వీ బ్రేక్ చేశాడు అని అప్పటి నుంచి నబిల్కి కోపం వచ్చింది. ఫస్ట్ బ్రేక్ చేసింది పృథ్వీయే కాబట్టి అది చాలా సర్క్యులేట్ అవుతున్నాయి, చాలా లైవ్లో జరిగిన క్లిప్స్ అనేవి. సో ఇక్కడ చాలా వరకు జనాల్లో పృథ్వీ చెప్పిన అబద్ధం మాట తప్పటం అనేది చాలా వరకు పీపుల్కి రీచ్ అయింది. అసలే ఓటింగ్లో నామినేషన్స్లో ఉన్నాడు పృథ్వీ. ఇట్లాంటి మిస్టేక్స్ అనేవి జనాలు బాగా పట్టుకుంటారు. అంతేకాకుండా ఇవాళ ప్రోమోస్లో కూడా అగ్రెషన్ చూడండి, నబిల్ తోటి ఎలా అరుస్తూ మీదకి వస్తున్నాడు. ఇంకా నిన్న విష్ణుప్రియ విషయంలో కూడా సారీ చెప్పమని యష్మి అడిగినప్పుడు నేను చెప్పను అని ఎంత సీరియస్గా చెప్పడం కానీ, ఈ అసలే నామినేషన్లో ఉన్నప్పుడు ఇలాంటి ఎవ్రీథింగ్ జనాలు పట్టించుకుంటారు. పృథ్వీ ఈ వారం అయితే చాలా బౌండరీస్ని దాటేశాడు. బ్రేక్ చేయడం కానీ, మాటలు చెప్పడంలో కానీ, మనుషులకు రెస్పెక్ట్ ఇవ్వకపోవడం. లైక్ విష్ణుప్రియ కామ్గా చెప్తున్నా సరే నేను తనతో మాట్లాడడం అని చెప్పడం, బట్ నైట్కి కూల్ అయ్యి సారీ చెప్పాడులే కానీ అలా చెప్తూ మాట్లాడుతున్నప్పుడే తన మాటకి వాల్యూ లేకుండా యష్మికి విష్ణుకి ఇద్దరు మాటలకు వాల్యూ చేయనట్టుగా సీరియస్గా నేను వినను నేను చెప్పను అని చెప్పడం కొంచెం జనాలు చూస్తారు. ఇట్లాంటి అగ్రెషన్ అంటే వేరే వాళ్ళకి మాట ఇచ్చే ఛాన్స్ కూడా ఇవ్వకపోవడం, మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకపోవడం కూడా జనాలు చూస్తారు. సో ఇవన్నీ పృథ్వీని కొంచెం ఓటింగ్ పొజిషన్లో చాలా డౌన్ చేస్తున్నాయి. సో గైస్ మీరు చెప్పండి, ఈ వారం పృథ్వీ బిహేవియర్ ఎట్లా అనిపించింది కమెంట్ చేయండి. సో ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఏదున్నా సరే అది మనకి ఓటింగ్ రిజల్ట్స్లో రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటుంది అని. సో టాప్ పొజిషన్లో గౌతమ్, నిఖిల్ అండ్ ప్రేరణ ఉన్నప్పటికీ యష్మి, హరితేజ అండ్ పృథ్వీ వీళ్ళు ముగ్గురు చాలా డేంజర్ జోన్లో ఉన్నారు. ఈ వారం వీళ్ళలో ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు. సో గైస్ మీరు చెప్పండి, ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారో కమెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్స్ మళ్ళీ మీ ముందుంటాను. బాయ్, గుడ్ నైట్.